నేను డ్యూటీ దిగి ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం 3:30 గంటలకు లేచి చేనులోకి వెళ్ళాను. చేనులో నీళ్లు పడుతున్నాయి, కానీ ఒక్క మడి మాత్రం లెవెల్ సరిగ్గా లేకపోవడం వల్ల నీరు సమానంగా నిలబడకపోవడం వల్ల మెట్ట ప్రాంతం అంతా కూడా ఎండిపోయింది నారు. అందువల్ల నేను గట్టు చేశాను, పార తీసుకొని ఒక గట్టు కట్టాను. అప్పుడు నీరు సమానంగా నిలబడ్డాయి. తర్వాత ఇంకా టైం ఉండడం వల్ల ఆ 5 గంటల సమయంలో నేను నారుమడి క్లీన్ చేశాను. తర్వాత చెరువు మాగానికి వెళ్ళి స్ప్రే చేశాను. 2.5 ఎకరాలకు నేను ఒక్కడే నీళ్లు మోసుకొని స్ప్రే చేశాను. ముందు రోజు డ్యూటీ చేసుకొని 3:30కు లేచి 4 గంటలకు చేనులోకి వెళ్ళి 4 గంటల నుంచి 5 గంటల వరకు గట్టు వేసి 5 నుంచి 6 వరకు నారుమడి క్లీన్ చేసి 6 గంటల నుంచి 9 గంటల వరకు 2.5 ఎకరాలకు స్ప్రే చేశాను. అంటే నాకు వ్యవసాయం అంటే ప్రాణం. నేను వ్యవసాయం చేస్తున్నానంటే డబ్బులు సంపాదించడానికో లేక ఇంకా గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు. కానీ వ్యవసాయం చేసే రైతు మాత్రమే 10 మందికి అన్నదానం చేయగలడు. వ్యవసాయదారుడు మాత్రమే సమాజానికి అతను తెలియకుండానే సేవ చేయగలడు. ఒక పని చేయాలనుకున్నప్పుడు గట్టి సంకల్పంతో పాటు పటిష్టమైన ప్రణాళిక కూడా ఉండాలి. అది లేని వారు దిక్సూచి లేని నావికుడు వంటి వారు అంటారు ఆంగ్ల రచయిత థామస్ కలైల్. దిక్సూచి లేని నావికుడు ఏ దిక్కున ప్రయాణిస్తాడు, గమ్యం ఎప్పటికీ చేరుతాడు. ప్రణాళిక ఉంటేనే ఎవరైనా లక్షాధనలు విజయమవుతారు. వివిధ రంగాల్లో విజేతలైన వారి జీవన శైలిని, వ్యక్తిత్వాలను పరిశీలిస్తే వారి అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలే వారిని ఆ స్థాయికి తీసుకెళ్తాయని అర్థమవుతుంది. ఎందుకంటే నీకేం కావాలో దాన్ని సంపాదించుకోవడానికి నువ్వే ప్రయత్నించాలి తప్ప ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఆశించకూడదు అనే సిద్ధాంతాన్ని విజేతలు త్రికరణ శుద్ధితో నమ్ముతారు. కాబట్టి నేను చేనులోకి వెళ్ళి ఒక పని మొదలుపెట్టాను అంటే ఆ పని అయ్యేంత వరకు వదిలిపెట్టను. నేను ఒక్కడినే డ్యూటీ చేసుకుంటూ ఈ విధంగా వ్యవసాయం చేయగలుగుతున్నాను, ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే నా మనసులో గాఢమైన సంకల్పం ఉంది. నా మీద నేను నమ్మకం పెట్టుకొని దేవుని మీద నమ్మకంతో ఇవన్నీ పనులు కూడా చేయగలుగుతున్నానంటే నాకు గోల్ ఉంది. ఆ గోల్ కోసం నేను ఎంతటి కష్టమైన ఇష్టంగానే భరిస్తాను. కాబట్టి ఎవరైనా సరే కష్టపడి చదవడం చదివితే మనం ఏమైనా సాధిస్తాము. ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మనం తలుచుకొని మనసులో గాఢంగా అనుకొని పని మొదలు పెడితే అది ఎంతటి కష్టమైనా ఖచ్చితంగా జరిగిపోతుంది.